'మిరాయ్' మూవీ రివ్యూ. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి 'కార్తిక్ ఘటమనేని'. కాస్టింగ్ వచ్చేసరికి 'తేజ సజ్జా', 'మంచు మనోజ్', 'జగపతి బాబు', 'శ్రేయ శరణ్' అండ్ 'రితిక నాయక్'. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళైతే నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి 50-60 కోట్లు. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 45 క్రోర్స్‌కైతే అమ్మారు. సినిమా తీసింది 50-60 కోట్ల మధ్యలో అన్నారు. సో, ఈ సినిమాకి 90% ఆ శాటిలైట్ రైట్స్ ద్వారానే వచ్చాయి. 'తేజ సజ్జా' తన సినిమాల్లో ఫస్ట్ సినిమా నుండి ఏదో ఒక డివోషనల్ టచ్ అయితే ఇస్తున్నాడు. 'జాంబిరెడ్డి' సినిమాలో క్లైమాక్స్‌లో శివలింగాన్ని హైలైట్ చేశాడు. అలాగే 'హనుమాన్' సినిమాలో క్లైమాక్స్‌లో హనుమంతుడిని చూపించాడు. ఆ సినిమాకి అది హైలైట్‌గా నిలిచిందనమాట. అది ఈ సినిమాని పీక్స్‌లోకి తీసుకెళ్ళింది. అలాగే ఇప్పుడు ఈ 'మిరాయ్' సినిమా కూడా కొంచెం డివోషనల్ టచ్ అయితే ఇచ్చాడు. ఇది ఒక మైథాలజీ సబ్జెక్టు. దీనికి కొంచెం ఫ్యాంటసీ యాక్షన్ జోడించి అద్భుతంగా తెరకెక్కించాడు 'కార్తిక్ ఘటమనేని'. ఇక స్టోరీ విషయానికొస్తే, అశోక చక్రవర్తి కళింగ యుద్ధం తర్వాత జరిగిన ప్రాణ నష్టాన్ని గమనించి అతను హింసకి వ్యతిరేకంగా మారుతాడు. ఆ సమయంలోనే తనకు తెలిసిన విద్యలన్నీ ఒక 9 గ్రంథాలను నిక్షిప్తం చేసి, ఆ 9 గ్రంథాలను ఒక 9 వారియర్స్‌కిచ్చి వాళ్ళు మొత్తం స్ప్రెడ్ అయితే చేస్తాడు. అయితే ఈ 9 గ్రంథాలను చేజిక్కించుకున్న వాళ్ళకి మరణం ఉండదు. అలాగే ప్రపంచాన్ని జయించే శక్తి అయితే వస్తుంది. ఇది అసలైతే బేసిక్ స్టోరీ. ఈ 9 గ్రంథాలను మంచు మనోజ్ దక్కించుకోవాలని ప్రయత్నిస్తాడనమాట. తనని 'తేజ సజ్జా' ఎలా అడ్డుకున్నాడు అనేదే ఈ సినిమా. ఈ సినిమాలో మంచు మనోజ్‌కి దేవుళ్ళ మీద నమ్మకం ఉండదు. సో, ఈ సినిమాలో అతన్ని ఒక సైతాన్ బిడ్డగా పిలుస్తారు. అయితే ఈయన ఆ 9 గ్రంథాలను చేజిక్కించుకొని దేవుళ్ళకే ఎదురుగా అంత శక్తివంతుడిగా అవ్వాలని అయితే ప్రయత్నిస్తాడనమాట. మంచు మనోజ్ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ నెగెటివ్ రోల్‌లో అయితే కనిపించాడు. చాలా క్రూయల్ విలన్‌గా అయితే నటించాడు. కానీ చాలా స్టైలిష్‌గా ఉంది. గెటప్ కూడా చాలా బాగుంది. మంచు మనోజ్ గారి ఇంట్రడక్షన్ సీన్ అయితే అదిరిపోయింది. ఆయన గెటప్‌కి, వెనక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి అసలు గూస్ బంప్స్ వస్తాయి. మంచు ఫ్యామిలీలో ఈ మధ్య జరిగిన కొన్ని ఇష్యూస్ వల్ల మంచు మనోజ్‌నైతే మోహన్ బాబు అండ్ మంచు విష్ణు ఇద్దరు కూడా విలన్ లాగా చిత్రీకరించారు. ఆ తర్వాత ఆయన నటించిన 2 సినిమాల్లో కూడా దాదాపు నెగెటివ్ రోల్సే చేశాడు. అందులో ఒకటి 'భైరవం'. ఈ సినిమాలో నెగెటివ్ టచ్ ఉంటుంది. అలాగే రెండవ సినిమా 'మిరాయ్'. ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ నెగెటివ్ క్రూయల్ విలన్‌గా అయితే నటించాడు. మంచు మనోజ్ యాక్చువల్‌గా ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఆయన సింగింగ్ చేయగలడు. అలాగే ఫైట్స్ కొరియోగ్రఫీ చేయగలడు. అలాగే ఇప్పుడు విలన్‌గా అయితే ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాలో మంచు మనోజ్ గారి గెటప్, యాక్షన్ సీన్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయి. అసలు ఈ సినిమాని లీడ్ తీసుకొని మంచు మనోజ్ గారే ముందుకు నడిపించారనమాట. అంత గొప్పగా ఈ క్యారెక్టర్ అయితే ఆయన చేశాడు. ఈ 9 గ్రంథాల్లో 8 గ్రంథాలను మనోజ్ అయితే చేజిక్కించుకుంటాడు. ఇంకా 9వ గ్రంథం అయితే శ్రేయ దగ్గర ఉంటుంది. మనోజు ఈ 9వ గ్రంథాన్ని చేజిక్కించుకోవాలనుకున్నప్పుడు శ్రేయ తన కొడుకైన 'తేజ సజ్జా'ని సాక్రిఫైస్ చేస్తుందనమాట ఈ మనోజ్‌ని ఆపటానికి. కానీ మనోజు తాంత్రిక విద్యలన్నీ నేర్చుకొని ఒక మహావీరులాగా తయారవుతాడు. దానికి తోడు జగపతి బాబు గారు మనోజ్‌ని దత్తత తీసుకొని ఇద్దరు కలిసి కొన్ని ఊర్లయితే నాశనం చేస్తారనమాట. అంత శక్తివంతమైన మనోజ్‌ని ఎదుర్కోవడానికి 'తేజ సజ్జా'కు కూడా ఒక ఆయుధం అవసరమై ఉంటుంది. ఆ ఆయుధమే 'మిరాయి'. ఫైనల్‌గా 'తేజ సజ్జా' మంచు మనోజ్‌ని ఎలా అడ్డుకున్నాడనేదే ఈ సినిమా. ఈ సినిమాలో కూడా 'తేజ సజ్జా' ఒక నార్మల్ వ్యక్తిగానే ఉంటాడు. ఆ తర్వాత 'మిరాయ్' తన చేతికొచ్చినాక అతను ఒక సూపర్ హ్యూమన్ లాగా మారుతాడు. ఈ సినిమాలో మనోజ్ యాక్టింగ్ బాగుంది. అలాగే 'తేజ సజ్జా' గారి పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇక వీఎఫ్ఎక్స్ బాగుంది. అలాగే కెమెరా వర్క్ బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. విజువల్స్ మాత్రం చాలా వండర్‌ఫుల్‌గా అనిపించాయి. ఒక ఫ్యాంటసీ సినిమాకి ఎలాంటి విజువల్స్ కావాలో అలాంటి విజువల్స్ అయితే ఈ సినిమాలో అయితే ఉన్నాయి. ఇక ఫస్ట్ హాఫ్‌లో స్టార్టింగ్‌లో ఒక 20 మినిట్స్ అయితే లాగ్ ఉంటుంది. కొంచెం స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం అయితే తీసుకుంటాడు. అక్కడ కొంచెం మనకు బోర్ కొట్టిస్తుంది. కానీ ఒక్కసారి స్టోరీలోకి ఎంట్రీ అయ్యాక సినిమా మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇక శ్రియ గారి క్యారెక్టర్ మాత్రం స్క్రీన్‌లో కొంచెం తక్కువ స్పేసే ఉంది. కానీ ఉన్నంతలో ఇంప్రెస్ చేసింది. ఇక హీరోయిన్‌గా 'రితి నాయక్' కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. మంచి రోల్ అయితే పడింది. ఇక 'జగపతి బాబు' గారు ఓకే అనిపించారు. గెటప్ సీన్ అయితే తన కామెడీతో చాలా వరకు అయితే సినిమాలో కామెడీ పండించాడు. ఇక యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. 'తేజ సజ్జా' గారు చేసిన ట్రైన్ ఫైట్ సీన్ అయితే చాలా న్యాచురల్‌గా అనిపించింది. కొంచెం రోప్స్ వాడినట్టు తెలిసినప్పటికీ కూడా సినిమాలో అలాంటి ఫైట్ సీన్స్ న్యాచురల్‌గా తీయడం చాలా ప్లస్ అయింది. ఇక హిమాలయాల్లో 'మిరాయ్' ఆయుధం కోసం 'తేజ సజ్జా' వెళ్ళినప్పుడు కొన్ని సీన్స్ బాగున్నాయి. కొన్ని షాట్స్ బాగున్నాయి. కొన్ని ఏఐ క్రియేటెడ్ క్లిప్స్ అయితే వాడారు. కానీ అవి కూడా పర్లేదనిపించాయి. గరుడపక్షి సీన్ కూడా బాగుంటుంది. ఇక సెకండ్ హాఫ్‌లో మంచు మనోజ్ అండ్ 'తేజ సజ్జా' గారి మధ్య యాక్షన్ సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్‌లో 'మిరాయ్' ఆయుధం రాముడు విల్లులాగా మారే సీన్ అయితే బాగుంటుంది. కాకపోతే రాముడిని మనకు ట్రైలర్‌లో ఎంతసేపు చూపించాడో అంతే ఉంటది. అవే షాట్స్ అయితే కనిపిస్తాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే, సినిమా రిలీజ్‌కి ముందు 'తేజ సజ్జా' గారైతే వన్ డే ముందు ఒక ట్వీట్ అయితే చేశారు. ఏమనంటే, ప్రభాస్ గారి ఫ్యాన్స్‌కి ఫస్ట్ హాఫ్‌లో స్టార్టింగ్‌లోనే ఒక సర్ప్రైజ్ అయితే ఉందని చెప్పాడు. కాపోతే ఇందులో ఈ సినిమాలో ప్రభాస్ గారు ఎక్కడా కనిపించరు. 'మిరాయ్' సినిమా టికెట్ బుకింగ్స్ చాలా స్లోగా స్టార్ట్ అయ్యాయి. సో, ఆ టికెట్స్ బుకింగ్స్ పెంచుకోవడానికి మాత్రమే 'తేజ సజ్జా' గారు ఈ ట్వీట్ అయితే చేశారు. కాకపోతే ప్రభాస్ గారు ఒక స్టార్టింగ్‌లో 1 మినిట్, 1 ½ మినిట్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చారు. అదొకటే ఈ సినిమాలో ప్రభాస్ గారిది. మూవీ లెంగ్త్ వచ్చేసరికి అప్రాక్సిమేట్‌లీ 3 అవర్స్ అయితే ఉంది. అది కొంచెం బోర్ అనిపిస్తుంది. అక్కడక్కడ బోరింగ్ సీన్‌లు అయితే ఉంటాయి. ఇక కొన్ని సీన్స్ ఏఐ జనరేటెడ్ క్లిప్స్ అని చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, సినిమా బడ్జెట్ తగ్గించుకోవడానికి ఈ ఏఐ క్లిప్స్ అయితే వాడారు. సినిమా ఇంత తక్కువ ఖర్చులో పూర్తవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. వేరే సినిమాలోకి వేసిన సెట్స్‌లో కొంచెం మోడిఫై చేసి వీరైతే ఈ సెట్స్ యూజ్ చేసుకొని ఈ సినిమా అయితే షూట్ చేశారు. ఇక ఫైనల్‌గా అంత ఘోరంగా చూపించిన మంచు మనోజ్‌ని మాత్రం చాలా సిల్లీగా, సింపుల్‌గా చంపేస్తారనమాట. అదొకటే క్లైమాక్స్‌లో డిసప్పాయింట్ అనిపించింది. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సినిమా అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. కానీ అక్కడక్కడ బోరింగ్ సీన్‌లు అయితే ఉంటాయి.
సో 'గెటప్ శ్రీను' గారు వాటిని కవర్ చేస్తారు. కొంచెం కామెడీ అయితే పండిస్తారు. నాకైతే ఈ సినిమా నచ్చింది.